హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ టెల్మెంట్. సో నేను మీ విలేజ్ టు గీతాంజలి. సో ఈరోజు ఏంటంటే ఏంటి వీడియో స్పెషల్ ఏంటి అని అంటే, రేపు మా ఆయన బర్త్డే August 6 రేపు మా ఆయన బర్త్డే. సో నేను 1 month నుంచి రిక్వెస్ట్ చేసినాను, బర్త్డే చేసుకోవాలి ఈసారి, బర్త్డే చేసుకోవాలని. బట్ ఏంటంటే బడ్జెట్ లేదు కదా, ఇప్పుడు మనీ ప్రాబ్లం ఉంది కదా, నేను బర్త్డే చేసుకోను, వద్దు నాకు, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం, పోనీ ఆద్య బర్త్డే వస్తుంది కదా, ఆద్య బర్త్డే గ్రాండ్గా చేద్దాం, ఆద్య బర్త్డే కూడా గ్రాండ్గా చేయాలి కదా, దానికి కూడా మనీ అంటే సేవ్ చేయాలి కదా ఇప్పటి నుండే అని చెప్పేసి అన్నాను. బట్ నేనైతే ఒక 2 months నుంచి మనీ మా బావ బర్త్డే కోసం జమ చేసిన. ఒక 2 months నుంచి మనీ మా బావ బర్త్డే కోసం జమ చేసిన, సేవ్ చేసుకున్నా. ఎందుకంటే మా ఆయన బర్త్డే చేయాలని ఇంతగానో రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నా అంటే, నా బర్త్డే అయితే ప్రతి ఇయర్ నేను చేసుకోలేను, ఎందుకంటే నా బర్త్డే వచ్చేసి లీప్ ఇయర్. సో మా ఆయన బర్త్డే చేసుకుంటే నేను చేసుకున్నట్టే కదా అన్న ఒక ఫీలింగ్ నాలో ఉంది. మా ఆయన బర్త్డే గ్రాండ్గా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. 3 years మ్యారేజ్ అవుతుంది, 3 years నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కూడా కుదరలేదు. ఈసారి చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళడం కోసం లోపల రెడీ అవుతున్నాడు. సో నేను ఇప్పుడు బయటకు పిలిచి రిక్వెస్ట్ చేస్తాను, ఏమంటాడు, నేను వీడియో పెట్టినట్టు కూడా చెప్తా. ఒకవేళ డౌట్ వస్తుందేమో, ఎందుకు ఇంతగానో అడుగుతుంది అని, ఇది రెడీ అయింది ఇంతగానో రిక్వెస్ట్ చేస్తుంది ఏంది, వీడియో ఇస్తుందేమో అని డౌట్ వస్తుంది. సో అందుకే నేను చెప్పేస్తాను, ఇప్పుడు వీడియో ఇస్తున్నాను అని చెప్తా. సో వెయిట్ చేయండి, మా ఆయన పిలుస్తాను నేను. అమ్మా కింద కూర్చో, మరి తీసుకొని కూర్చో. టిఫిన్ పెట్టినా? టిఫిన్ క్యాన్సర్ వల్ల నైట్ చెప్పినా కదా, నేను ఎందుకు ఇట్లా చెప్తున్నావు? పిజ్జా ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు ఇట్లా వేయద్దు, ఇట్లా నీకు చెప్పాలి. కూర్చో. చెప్పండి, చెప్తా కూర్చో. ఏంటిది? నీకు చెప్తా కూర్చో. వీడియో పెట్టినా ఒకటి అడగాలి నిన్ను, నాకు కూర్చో. చెప్పండి. రేపు ఏంటిది? నీ బర్త్డే కదా. అయితే మరి ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఏం చెప్తాను? డ్రెస్ కొనుక్కోవా? పైసలు ఏంది పైసలు? నేను చెప్తాను. దిమాగ్ పని చేయదా నీకు? ఒకసారి చెప్తున్నా కదా, పిజ్జానివా? నేను రాత్రి గంట ఉడినా కదా, ఎందుకు కలిగేట్టు తప్పకు? సరే నువ్వు కూర్చో. నువ్వు బర్త్డే చేసుకున్నా చేసుకోదా వాళ్ళే చెప్తారు. ఏం పని? ఏంటిది ఏం పని? వీడియో అవసరం? మనం నా మాట తింటలేవు కదా. చెప్పండి, పైసలు లేవు కూడా వేసుకోండి. నేను పెట్టుకుంటా, ఎక్కడి నుంచి పెట్టుకున్నా, ఏం చేలో పెట్టుకుంటా. ఎక్కడికి పైసలు? బాగా తీసుకో, కారు తెప్పు, కారు. ప్లీజ్ పైసలు రిక్వెస్ట్ చేయించుకోవద్దా? నా దగ్గర పైసలు లేవు. నీ దగ్గర నేను పెట్టుకుంటా. నీ దగ్గర ఉంటే ఇదే అప్పు కట్టాలా? నేను అప్పు ఒక్క నిమిషం. నా బర్త్డే నేను ప్రతి ఇయర్ చేసుకుంటున్నా. చేసుకుంటే ఎందుకు? బర్త్డే ఎందుకు చేసుకుంటున్నా? విశేషం అయిపోతుంది. నాది లేదని చెప్పి నేను బాధపడుతున్నా ప్రతి ఇయర్. నీ బర్త్డే సెలబ్రేషన్ లో నేను సంబరపడతా అని చెప్పి నేను అనుకుంటే నువ్వు నేను చేసుకోండి అదే అని అంటున్నావు. బర్త్డే అనేది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. టెంపుల్కి అయినామా? నువ్వు మ్యారేజ్ ముందు చేసుకోవచ్చు, ఇప్పుడు చేసుకుంటావు అంతే. నేను చేస్తాను, నీకు మంచి కూర్చో. నీకు ఓళ్ళు చెప్పారు బర్త్డే చేసుకోమని, ఓళ్ళు చెప్పారు. అందరు చెప్తారు, అందరు చేసుకుంటావు. ఆద్య డాడీని బర్త్డే చేసుకోమా? పైచి చేసుకుంటా. ఇస్తాను రేపు. పాయింట్ రైట్ ఉంది, కూర్చోనికి రాదు కానీ ఇట్లా కూర్చో. టిఫిన్ కాదే, నువ్వు అట్లా మాట్లాడకు ప్లీజ్. నాకు కోపం తెలుసు నీకు. ప్లీజ్ అలా ఇంత రిక్వెస్ట్ చేయించుకోవాలి. నా గురించి మర్చిపోయినా, ప్రెగ్నెంట్ అని
రోజులు ఎవరైనా కోరికలు అడిగితే కోరికలు తెచ్చుతారు కానీ నేను ఏం అడగలేదు. ఫోన్ ఎట్లిస్తున్నా శ్రీమంతం అన్న ఏమన్నా అడిగిందా? నేను అడగలేదు. కానీ బర్త్డే చేసుకోమంటున్నా. ఎందుకు చేసుకోమంటున్నా? పందికి లేక నీకు పని కావాలి అంతే కదా. నాకేం బాత్రూమ్ కడుగు. ఛీ బాత్రూమ్ కడుగు. అబ్బా ఇట్లా చేయదు గైస్. చెప్పండి చెప్పండి గైస్. ఇగో నా బర్త్డే ప్రతి ఇయర్ రాదు. మా ఆయన బర్త్డే పెట్టుడన్నా చక్కగా పెట్టలేవు కదా. సో నేను బర్త్డే చేసుకోమని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంత రిక్వెస్ట్ చేయడం కూడా చేసుకోవాలంటే కరెక్టేనా చెప్పండి. 4 yearsకి ఒకసారి వస్తుంది నా బర్త్డే. మా ఆయన ప్రతి ఇయర్ వస్తుంది. నాది నేను డేట్ లేదు నాది ఎట్లా చేసుకోవాలని చెప్పి బాధపడుతూ ఉంటా. డేట్ ఉండి కూడా చేసుకుంటలేడు. ఎంతవరకు కరెక్ట్? ఏ అట్లా బర్త్డే డేట్ ఉండి కూడా చేసుకుంటలేడు. నాకు ఎంత బాగా అనిపించాలి. నా బర్త్డే చేసుకుంటలేదు, మా ఆయన బర్త్డే సంబరం నేను సంబరపడతా అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు. నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆవాడు చూడు. ఏం చేద్దాం మరి? ఇప్పుడు నువ్వు నాతో డ్రెస్ కొనుక్కుందుపా. ఈ నెల రూమ్ రెంట్ కట్టాలా 5,000 చెప్తే నాగో. అవి నువ్వు అమ్మాయించుకున్నా ఏమైనా చేసుకో కానీ నేను సొంతంగా రూమ్ రెంట్ 5,000 కట్టాలా, సంఘం పైసలు 10,000 కట్టాలా, ఇంకా 10 లక్షలు అప్పు ఉన్నది. 10 లక్షలు 1,000 రూపాయలు ఉంటే ఒక 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు అవసరం. అవి దాచిపెట్టి అడ్డీకో లేకపోతే అసలుకో లేకపోతే సంఘానికో రూమ్ రెంట్కో దేనికో పనికొస్తాయి. అవి నాకు బట్టలు కావాలని నేను అడిగిన. బట్టలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బర్త్డే చేసుకుని చెప్పంటే రేపు పొద్దున గుడికి పోతాం. గుడికి అయిన తర్వాత గుడికి దండం పెట్టుకొని ఇంత అక్షలు ఇంత వేసుకొని అక్షింతలు వేయించుకొని మొక్కుకొని అర్థం అయిపోయాది. అట్లా అంతే ఉంటుంది. ఎవరైనా అట్నే చేస్తారు. అసలు మన మొత్తం అసలు మన దాంట్లోనే పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు వేసుకుంటారు తెలుసా. కొత్త బట్టలు వేసుకుంటారు కాకపోతే కేక్ కటింగ్ చేయాలి అంతే. నాకు ఉన్నాయి కొత్త బట్టలు వేసుకొని ఉన్నాయి. లేవు కొనుక్కున్నాను. లేవు కొనుక్కున్నాయి వేసుకొని ఉన్నాయి. అవి వేసుకుంటారు. వద్దు నేను నా సొంతంగా నేను కొంటా. పిసానా తిరిగి ఇష్టంతో నేను కొంటా. తిరిగి పిసానా నేను ఆల్రెడీ కొనుక్కుని ఉన్నా దగ్గర కొత్త బట్టలు వద్దు నేను కొనిస్తా. సరే పైసలు ఇవ్వు. అవి నువ్వే కొనిచ్చినట్టు నాకు అట్లా ఉండదు. నేను సెలెక్షన్ చేస్తా ఇప్పుడు అత్తని తోటి. సరే కానీ నీకు ఎక్కడికి వెళ్ళి చేసి నువ్వు కొనిచ్చినట్టు ఉండాలి. నా దగ్గర కొత్త బట్టలు ఉన్నాయి. దానికి ఎంత అయింది చెప్తా. నువ్వు నాకు పైసలు ఇచ్చినావు అనుకో అవి కొన్నాడు. సరేనా చెప్పు. లేకపోతే అట్నే ఉండవు. ఆయన అవసరం లేదు. అవి కూడా వేసుకో. ఎందుకు ఇట్లా చేస్తావే? రేపు డ్యూటీ ఉంది నాకు. నేను అడుగుతా మీ సార్కి ఫోన్ చేసి. నేను అడగరాదు. ఓన్లీ సండే రోజే. బర్త్డే రోజు ఎవరైనా లీవ్ ఇస్తారు ఇవ్వమంటే. ఓన్లీ సండేనే లీవ్. మిగతా టైంలో లీవ్ ఉండదు. రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇట్లా కాదు ఫ్రెండ్స్. బర్త్డే అని చెప్పేసి పండుగలు పబ్బాలు అని చెప్పేసి లీవ్లు పెట్టుకుంటా పోతే మన అప్పులు పెట్టేదోళ్ళు ఇంట్లో ఖర్చులు ఎలా చేసేదోళ్ళు. మరి చెప్పు. మీరు చెప్తారా ఈ అమ్మాయి చెప్తారా? మరి చెప్పు. ఈ మమ్మీ చెప్తుంది. జోక్ కాదు. టైం అవుతుంది. అదే చెప్తున్నానే టైం అవుతుంది. సార్కి ఫోన్ చేసి మీ సార్కి మెసేజ్ కూడా పెట్టినా నేను. సరే ఒక రోజు లీవ్ 2 days లీవ్ కావాలి ఇవాళ రేపు నా బర్త్డే ఉందని చెప్పి మెసేజ్ పెట్టినా. ఓకే అన్నాడు. ఎంత జమ చేసినావు? ఎంతనో జమ చేసిన. నీకు డ్రెస్ కొనిస్తా, రేపు బర్త్డే పార్టీ చేసుకోవాలి, అది అంతే. ఇంకేం చెప్పొద్దు. నేను నా సొంతంగా పైసలతో చేస్తా అంటున్నా కదా. నీ సొంత పైసలు చెప్తామంటే ఈ రూమ్ రెంట్ కడతా. ఇంకొక 10 రోజులు రూమ్ రెంట్ కోసం జమ చేయలేదు. రూమ్ రెంట్ కట్టాలి. ఇంకొక 10 రోజులు అయితే రూమ్ రెంట్ కట్టాలి. వాళ్ళు ఇస్తారు పైసలు. రూమ్ రెంట్ అత్యంత పైసలు జమ చేయలేదు నేను. నాకు కొద్దిగా దాంట్లో సరిపోతాయి కదా. నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో. ఏంటి మమ్మీ ఆగు. ఇంకొక 4,000 కలుపుతుంది దాంట్లో. చెప్పు. బాగా బాగా అవుతుంది. ఆజీవనం బాగా. ఏంటి మమ్మీ? అయ్యో బాలే కార్ ఏది? అదే బా కార్ దే. అయ్యో గైస్ చెప్పండి గైస్. బర్త్డే చేసుకోమంటారా
చేయొద్దంటారా ఏం చెప్పండి. లేదు ఒకటి ఇట్లా చేయొద్దు. కాదు కదా, ఇట్లా నువ్వు చేయొద్దు. కాదు. అదే పైసలు కావాలని 10 లక్షలు నీకు ఏం గుర్తు? నా తలకి నాకు ఉంటుంది 10 లక్షలు బాగుంది నాకు తెలుసా నీకు ఆ విషయం? అసలు నీకు గుర్తుందా? నాకు గుర్తుందా? కట్టిన నేనే నేను కూడా జాబ్ చేస్తా. 10 లక్షలు నేను కట్టాలి కూడా జాబ్ చేస్తా. మొత్తం నేను కూడా జాబ్ చేస్తా నీతో పాటు. ఇంతంత డెలివరీ అయినాక. ఇంత పని చేస్తే అయ్యో అయ్యో నడుస్తుంది అయ్యో కాళ్ళు వస్తుంది అయ్యో అని అంటది. అది ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ అయిన తర్వాత చేస్తాను కదా, ఎందుకు ఇట్లా చేస్తావు? ప్లీజ్ ఇదంతా కాదు, బతుమలు నడిపించుకోకు కానీ ఇందా నువ్వు అనిపించుకోకు కానీ ప్లీజ్ బర్త్డే చేసుకో అద్దా అద్దా ప్లీజ్ అద్దు అద్దు ప్లీజ్ బర్త్డే బర్త్డే చెప్పింది అడ్వాన్స్ అద్దంట అట్లా అండి. అద్దండి చెప్పి అద్దండి చాలా అంటే అమ్మా ప్లీజ్ ఏడిపోతుంది, ఇట్లా చెయ్యొద్దే. ఏడుతాడు వదనా ఎందుకు ఇట్లా చేస్తావు? ఎందుకు ఊరితో నేను గంధాన్ని మురించిన ఒక దగ్గర రాత్రి ఇప్పుడు బాగా ఏడిపిస్తున్నావు నువ్వు. అంత ఉత్తు తేడిపోది మొత్తం ఉత్తు తేడిపే నీకేం తెలుసు? బర్త్డే చేసుకుంటే నాకు తెలుసు ఎప్పుడు సంవత్సరం నీ బర్త్డేకి సంబరపడతా అనుకుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు. అదే బాయ్ ఆ మాట బాగా తినాడా చెప్తే కొడుతున్నా డాడీ. బాగా అమ్మని కూడా అద్దు సూపర్ పోతే 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 బాగా గాయస్ చెప్పండి గాయస్, మీరన్నా ఇట్లా చేస్తుండే ఎట్లుంటది ఇట్లా చేస్తే? కాలు ఇది కరెక్ట్ కాదు. సరే ఇగో వాళ్ళు చెప్తారు, వాళ్ళే చెప్తారు బర్త్డే చేసుకోవాలని అర్థం వాళ్ళు చెప్తారు. మీరు చెప్తారు చేసుకోమని చెప్తారు, ఈ అమ్మాయి చెప్తారు చేసుకోమని అని నాకు ఏర్పడుతుంది ఇక్కడ ఇంటి బాధ్యతలు పడ్డాయి కాబట్టి. బాయ్ బాయ్. సరే డ్యూటీకి వచ్చినాక అదో ఇప్పుడే పోదాం నేను రెడీ అయినా ఆల్రెడీ. నేను కూడా మొత్తం అదో ఆగు పట్టుకో, నేను కూడా మొత్తం అదే పట్టుకో డాడీ పట్టుకో. ఓకే అంటున్నా, ఇది నన్ను ఉరెత్తుంది బాగా. ఇప్పుడు పనికి పోవాలి, నేను డ్యూటీకి పోవాలి కాబట్టి ఒకటి సాయంత్రం వచ్చిన తర్వాత నైట్ పోయి డ్రెస్ కొనుక్కుంటా. ఓకేనా? మర్చిపోయిన వాళ్ళ మా పెద్దత్తమ్మ వాళ్ళది మ్యారేజ్ డే ఉంది. సరే పోదు కానీ లే, ఇప్పుడు అక్కడికి వెళ్తాం కదా, రమ్మని కాల్ చేసి వాళ్ళు. అందుకే కుడతాండి ఇట్లా కుడతాండ నేను. అది సూపర్. ఓకే సరే అప్పటికైతే చూసుకున్నాను కానీ. ఓకే ఫ్రెండ్స్, నేను బర్త్డే చేసుకుంటే ఆ వీడియో పెడతా, లేకపోతే ఇక ఇంటే డ్రెస్ అయితే కొనుక్కుంటుంది బాగా కుడుతుంది కాబట్టి నేను. గాయస్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మా ఆయన అయితే షాపింగ్ కోసం అయితే ఒప్పుకున్నాను, డ్రెస్ కొనుక్కోవడానికి కోసం, బర్త్డే చేసుకోవడానికి కోసం. సో ఈరోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేస్తాం. షాపింగ్ వీడియో పెడతాం, లేకుంటే లేదు. ఎందుకంటే కొంచెం మా పెద్దత్తమ్మ వాళ్ళది కూడా మ్యారేజ్ డే ఉంది. వాళ్ళు ఇక్కడే మా దగ్గర హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నమాట. సో షాపింగ్ చేసిన వీడియో పెడతాం, లేకుంటే లేదు. మొత్తం మీద అయితే మా ఆయన అయితే ఒప్పుకున్నాడు. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే నేను బర్త్డే చేసుకున్నంత ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు. మా ఆయన అయితే ఒప్పుకున్నాడు. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే నేను బర్త్డే చేసుకున్నాను. సో బర్త్డే వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాం రేపు. సో గైస్ అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కమెంట్ అయితే పక్కా చేయండి. ఇంకేమైనా ప్రాంక్ వీడియోలు కూడా మా ఆయన మీద ఏమంటారా అది కూడా కమెంట్ చేయండి, సరేనా? ఓకే బాయ్ గైస్, లవ్ యూ ఆల్.